నల్లగొండ ఐకాన్ హాస్పిటల్లో చారిత్రాత్మక ఘట్టం 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్. బ్రెయిన్ ట్యూమర్ అనగానే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేయాలని అపోహను చెరిపేస్తూ నల్గొండలోని అత్యంత తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో 100 బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని ఐకాన్ హాస్పిటల్ న్యూరో సర్జరీ మరియు క్రిటికల్ కేర్ నిపుణులు ప్రొఫెసర్ రాజేష్, డాక్టర్ శశాంక్ కోడే, డాక్టర్ సాయి మౌనిక చెరికూరి మరియు డాక్టర్ సాయి లావణ్య కడ్మి వెల్లడించారు. నేడు నల్గొండలోని ఐకాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి 100వ కేసు మైలురాయిని దాటడం స్థానిక వైద్య చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుని పేర్కొన్నారు. గత వారం రమణ అనే రోగికి చేసిన 100వ సర్జరీ కూడా పూర్తిగా విజయవంతమైందని, సదరు రోగి హైదరాబాద్లోని యశోద వంటి కార్పొరేట్ హాస్పిటల్ అన్ని తిరిగిన తర్వాత ఐకాన్ హాస్పిటల్ పై నమ్మకంతో ఇక్కడికి వచ్చి చికిత్స పొందాలని వివరించారు. సాధారణంగా ఇటువంటి క్లిష్టమైన సర్జరీలకు పెద్ద నగరాల్లో భారీగా ఖర్చు అవుతుందని, కానీ తమ వద్ద రోగి చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు కేవలం 2 నుండి 2.5 లక్షల రూపాయల లోపే ఈ ప్రపంచ స్థాయి చికిత్సను అందించగలిగామని స్పష్టం చేశారు. తాము చేసిన ఈ 100 సర్జరీలలో ఒక్క రోగికి కూడా ఎటువంటి పక్షవాతం రాకపోవటం, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవటం తమ నిజమైన విజయమని, వారం రోజుల్లోపే రోగులంతా పూర్తి ఆరోగ్యంతో స్వతహాగా నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లారని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన వైద్య అవకాశాన్ని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మధ్యాహ్నం ఎండలో ఇంత ఇబ్బంది పడుతూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఇట్ ఇస్ వెరీ వెరీ యూనిక్, మామూలుగా కాదు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మా 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం ఐకాన్ హాస్పిటల్లో. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేయగలిగే సర్జరీ కాదు. ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ. యాక్చువల్లీ ఇప్పుడు దాకా దాదాపు 500+ యాక్సిడెంట్ కేసెస్ ఆల్రెడీ చేసామని మీకు తెలుసు. బట్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది ఇప్పటికి కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లోనే అవుతాయి అనేది ఒక అపోహ ఉండిపోయింది. నల్గొండ జిల్లాలో ఇప్పుడు రమణ గారితో కలిపి 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము. రమణ గారితో తర్వాత మాట్లాడచ్చు. వాళ్ళు యశోద చాలా పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగిన తర్వాత వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని మన దగ్గర వచ్చారు. అండ్ ఈ రోజు దాకా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 100 బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ లో కూడా ఒక్క కేసు కూడా హాస్పిటల్ ఏం లేకుండా సక్సెస్ఫుల్ గా నడిపించుకుంటూ డిశ్చార్జ్ చేయగలిగాం. 100 సక్సెస్ఫుల్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఈ మంత్ లాస్ట్ వీక్ మనం సక్సెస్ఫుల్ ఫినిష్ చేయడం జరిగింది. ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ దాదాపు హైదరాబాద్ అయితే ఒక్కొక్క పేషెంట్ కి 10 to 15 lakhs మినిమం. ఇది అతి తక్కువ ఖర్చులో లెస్ దాన్ 2.5 lakhs లో మనం సక్సెస్ఫుల్ గా పేషెంట్ అప్ టు డిశ్చార్జ్ లెస్ దాన్ 1 week లో మనం డిశ్చార్జ్ చేసుకొని పంపించడం జరుగుతుంది. అండ్ అందరూ 100 మంది పేషెంట్స్ ని నడుచుకుంటూ పంపించడం అనేది మా అచీవ్మెంట్. వీఆర్ నాట్ డన్. ఒక్క బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా మన దగ్గర పక్షవాతం లాగా రావడం కానీ పేషెంట్ డెత్ అవ్వడం కానీ జరగలేదు. డ్యూరింగ్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ సర్జరీ. సో ఈ మన నల్గొండ జిల్లా వాళ్ళకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోర్ దాన్ 3/4 ఆఫ్ ద ప్రైస్ సేవ్ చేసుకుంటూ కూడా మనకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్ గా చేసుకొని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబుల్ ఉంది అనేది తెలియాలి. అండ్ అతి తక్కువ ఖర్చులో కూడా వరల్డ్ క్లాస్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయొచ్చు అనే మన జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పెట్టేలా ఇస్తారు. లోకల్గా తెచ్చుకోవడం. ఇప్పుడు పేషెంట్ హైదరాబాద్ లో అడ్మిట్ చేస్తే వారం రోజులు 10 రోజులు పేషెంట్ అటెండర్స్ రోజు హైదరాబాద్ కి తిరగాలి, వెళ్ళడం రావడం, ఖర్చు చేసుకోవడం, అక్కడ ఉండాలి, నివాసము, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కంపల్సరీ. అదే లోకల్ ప్లేస్ లో అనుకోండి, ఒకళ్ళు వస్తారు ఉంటారు, వాళ్ళ లోకల్ ప్లేస్ లో ట్రావెల్ ఈజీగా ఉంటుంది, ఫుడ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాంటి సౌకర్యాలు కూడా ఇది కూడా ఇంపార్టెంటే కదా. పేషెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ తో పాటు ఉండే 4 మనుషులకి కూడా సౌకర్యంగా ఉండాలి. అది కూడా ఖర్చు కిందనే లేదు కదా. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి కట్ డౌన్. అండ్ బెదిరిపోయిన ప్రస్తుతానికి వేరే ఊరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బి బ్రాడ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు. అంటే అన్నిటినీ ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేయకుండా డీసెంట్రలైజ్ చేసుకొని హాస్పిటల్స్ ని కానీ, మెడికల్ సర్వీసెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అడ్వాన్స్డ్ కేర్ కానీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తే ఓవరాల్ నేషన్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఒక్క ఊరు అభివృద్ధి చెందింది అన్నది కాదు కదా. వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ ని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఎంతో ఇంపార్టెంట్ మైల్ స్టోన్.
నెలలకు వచ్చిన ఇంకా 3 రోజులు ఎక్కువ అందరికి కళ్ళు భయానికి అంతా చేయించుకొని నేను ఆ భయం అని కానీ ధైర్యం చెప్పారు భయం చేయించుకోవాలి అంటే అసలు పడిపోతాను అంటే కంపెనీ వచ్చి చేయించుకుని ఇక్కడ బాగా చేస్తారని అక్కడ దగ్గరికి వచ్చిన హైదరాబాద్ ఆంధ్ర పోయినాం ఎన్ఆర్ఐ కూడా పోయినాం మీరు దగ్గర ఎన్ఆర్ఐలు కూడా అది పోయినాం మేము ఆ బడ్జెట్ పెట్టాక మళ్ళీ సార్ ద్వారాగా మనం తెలిసి ఉంటే సార్ ఇక్కడ చేస్తారంటే వచ్చి సార్ కాడికి వచ్చి ఒక రోజు వచ్చి కలిసి ఇట్లా అన్ని రిపోర్ట్ చూపించి వేసేది సార్ని కలిసినాక పలానా రాండమ్మా నేను వచ్చినా అడ్మిషన్ సార్ 3 రోజులు తీసుకున్నాడు మంచిగా బీపీ షుగర్ అన్ని కంట్రోల్ నుంచి సర్జరీ చేసి 6:30కి తీసుకెళ్ళారు మా కాడ నుంచి రూమ్ నుంచి 12ంటికి వచ్చారు సార్ బయటికి అయిపోయింది బయట ఎంత ఖర్చు కోల్పోయి వచ్చారు, ఎంత ఖర్చు చేసి వచ్చారు బయట? దగ్గర 3 లక్షలు. ఈడ ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇప్పుడు సార్కి ఆడ ఇప్పుడు 2.5 నుంచి 3 మొత్తం మన ఇంటికి మందులు కాక ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు చేసి కూడా 9 రోజులు చేసినాక చేసిన నైట్ వాళ్ళ తెల్లారి మళ్ళీ తీసుకొచ్చి ఈ 9 రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఈ 9 రోజుల్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మంచిగా అన్నం తింటుంది కొద్దిగా ఆమెకల్లా ఆమె ఆయమని లేకుండా బాత్రూమ్ పక్కన నేను ఉంటున్నాయి కానీ ఆమె వెళ్తుంది మంచి తల తిరగడం కానీ మీ పేరేంది, మీ ఊరేంది? దామర్చెల్ల మండలం కూడా దామర్చెల్ల మండలం దామర్చెల్ల. మీ పేరు? మా పేరు దారం రమణ.